అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. రామాయణంలోని బాలకాండలోని తరువాయి కథ. తాటకను సంహరించి మారీచ సుబాహులను కొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనే లేచారు. వారు కాలకృత్యాలు తీర్చుకొని విశ్వామిత్రుడు ఇతర మునులు ఉండే చోటికి వెళ్లి వారందరికీ నమస్కారాలు చేసి విశ్వామిత్రుడితో, మహాముని, మీ ఆజ్ఞ నిర్వర్తించాము. ఇంకా చేయవలసిన పనులేమైనా ఉంటే సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు. మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజు ఒక గొప్ప యాగం చేయబోతున్నాడు. మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము. ఒకప్పుడు ఆ జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనస్సును సంపాదించాడు. దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ ధనస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకొని రోజు సుగంధ ధూప దీపాలతో అర్చిస్తూ ఉంటాడు. ఆ ధనస్సును దేవతలు గాని రాక్షసులు గాని ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా? మహాబలశాలులైన రాజులు, రాజకుమారులు ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేకపోయారు. మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసే యాగాన్ని, ఆ అద్భుతమైన ధనస్సును చూడగలుగుతారు అని ఆ మునులు అన్నారు. అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, నేను మిగిలిన మునులందరినీ వెంట పెట్టుకొని గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను అని చెప్పి సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చాడు. తరువాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులై బయలుదేరారు. వారి వెనుక కొన్ని వందల బండ్ల మీద సమిదలు, ఇంధనాలు మొదలైన అగ్ని సాధనాలు వచ్చాయి. వారు పగలల్లా చాలా దూరం నడిచి అస్తమయ వేళకు సోనా నది చేరుకున్నారు. అక్కడ వారంతా స్నాన సంధ్యానుష్ఠానాలు కావించి రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుండి, స్వామి, అందమైన వనాలు గల ఈ దేశం ఏది? దీని వృత్తాంతం ఏమిటి అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించి, తన వంశం గురించి ఇలా చెప్పాడు. పూర్వం బ్రహ్మ యొక్క కుమారుడు కుశడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమార్తెను పెళ్లాడి ఆవిడికి 4 కుమారులను, కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు అనే వారిని కన్నాడు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించగోరి తన 4 కొడుకులను భూమిని పంచుకొని న్యాయంగా ప్రజాపాలన చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే 4 గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. కుశాంబుడి రాజధాని కౌశాంబి, కుశనాభుడి రాజధాని పేరు మహోదయం, అధూర్తరజనుడి రాజధాని పేరు ధర్మారణ్యమనే పట్టణం. వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకొని పాలించాడు. మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన దేశంలోనే. ఈ దేశం చుట్టూ 5 అందమైన పర్వతాలు ఉన్నాయి. ఈ సోనా నది ఆ పర్వతాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగాను సస్యశ్యామలంగాను చేస్తున్నది. ఇది తూర్పును పుట్టి పడమరకు ప్రవేశించే నది. కుశడి కుమారులలో కుశనాభుడనేవాడొకడని చెప్పాను కదా. ఆయనకు ఘృతాచి అనే భార్య ఉన్నది. వారిద్దరికి 100 మంది ఆడపిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకనాడు ఆ 100 మంది కన్యలు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూ ఉండగా వాయుదేవుడు వారిని చూసి మోహించి తనను పెళ్లాడమని కోరుతూ, అలా చేసినట్టయితే వారికి ముసలితనము, చావులేని దేవతలుగా చేస్తానన్నాడు. కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప చేసుకోమన్నారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు. అప్పుడు ఆ కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పుకున్నారు. తమ కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యము, వంశాభిమానము చూసి కుశనాభుడు చాలా సంతోషించాడు. వారిని ఇక పెళ్లి లేకుండా ఉంచడం క్షేమం కాదనుకొని ఆయన
కాంపిల్యపురాన్ని పరిపాలించే బ్రహ్మదత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్లి చేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుర్లకందరికీ పెళ్లి చేశాక కుశనాభుడు కొడుకును కోరి పుత్రకామేష్టి చేశాడు. ఆయనకు గాది అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాది రాజు కొడుకునే నేను. నాకు సత్యవతి అనే అక్క ఒక ఆమె ఉన్నది. ఆమెను రుచీకుడికి ఇచ్చి చేశారు. ఆవిడ మహాపతివ్రత. మేము కుశిక వంశం వాళ్ళం కనుక మమ్మల్ని కౌశికులని కూడా అంటారు. మా అక్క పేరుతో కౌశికి అనే నది ఏర్పడింది. మా అక్కపై గల అభిమానం కొద్దీ నేను హిమవత్ర ప్రాంతంలో కౌశికీ నది తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చానన్నమాట. మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపోయింది. రామా, ఇక మీరిద్దరూ పడుకుని నిద్రపోండి. ప్రయాణపు బడలిక మూలాన రామలక్ష్మణులు ఆ రాత్రి గాఢ నిద్రపోయి తెల్లవారుజామున వారిని విశ్వామిత్రుడు లేపినదాకా లేవలేదు. అప్పుడు వారు కాలకృత్యాలు తీర్చుకొని సోనానదిని అందరూ దాటే రేవులో దాటారు. అది ఆట్టే లోతైన నది కాదు, ఇసుక తిన్నెలతో చాలా అందంగా ఉంది. వారు ఆ నదిని దాటి మళ్లీ నడక సాగించి మధ్యాహ్నం వేళకు గంగా తీరాన్ని చేరుకున్నారు. పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతులేని ఆనందం కలిగింది. అక్కడ వారు స్నానం చేసి దేవతర్పణాలు పితృతర్పణాలు చేసుకొని హోమం చేసి భోజనాలు పూర్తి చేసుకొని గంగా తీరాన విశ్వామిత్రుడి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి వారందరికీ గంగ యొక్క వృత్తాంతం ఇలా చెప్పాడు. హిమవంతుడనే పర్వతరాజుకు గంగ, ఉమ అని ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బ్రతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు. ఉమను పరమశివుడు పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమాన సగర చక్రవర్తి మనుమడైన భగీరథుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకుపోయాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతరణ కథ, కుమారస్వామి జన్మ వృత్తాంతము సవివరంగా వివరించాడు. ఆ రాత్రి వారందరూ గంగ యొక్క దక్షిణపు గట్టును గడిపి మరునాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు. అక్కడ వారికి విశాలా నగరం కనిపించింది. ఆ నగరాన్ని చాలాసేపు చూసినాక రాముడు విశ్వామిత్రుణ్ణి, మహాముని, ఈ నగరాన్ని పాలిస్తున్నది ఏ వంశపు రాజులు, వారి కథ ఏమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మదించడము, అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటము, అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటుంటే విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని హరించి తనను ఎదిరించిన వారిని అందరినీ చంపి తనను శరణుజొచ్చిన వారిని కాపాడడము మొదలైన విషయాలన్నీ చెప్పి ఇలా అన్నాడు. తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడి వద్దకు వెళ్లి ఇంద్రుడిని చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమియ్యవలసిందని వేడుకున్నది. నీవు 1000 సంవత్సరాలు నిష్ఠతో ఎలాంటి మైలా కూడా సోకకుండా తపస్సు చేసినట్టయితే ఇంద్రుణ్ణి చంపి ముల్లోకాలు ఏలగల కొడుకు కలుగుతాడు అని కశ్యపుడు దితికి పరమిచ్చాడు. దితి సంతోషించి కుశప్లవనమనే చోట చేరి కఠోర తపస్సు ప్రారంభించింది. ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ నీరు, సమిదలు, దర్భలు, కందమూల ఫలాలు తెచ్చి ఇస్తూ వచ్చాడు. 990 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 10 ఏళ్లు గడిస్తే దితి గర్భం నుంచి ఇంద్రుడిని చంపగలవాడు బయటికి వస్తాడు. ఒకనాటి మధ్యాహ్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి, నాయనా, నాకు విసురుతున్నావు, కాళ్ళు పిసుకుతున్నావు. అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్టు నేను చూస్తాలే అన్నది. అంటూ ఆమె తలను కాళ్ళు పెట్టవలసిన చోట ఉంచి పక్క మీద పడుకొని నిద్రపోయింది. ఈ విధంగా ఆమెకు మైలు సోకింది. ఇలాంటి అవకాశం కోసమే వేచి ఉన్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలో ప్రవేశించి గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా నరికాడు. వారే దేవతా సమానులైన సప్తమారుతాలు.
రామ, ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే ఆమెకు సేవలు చేశాడు. అటు తరువాత ఇక్ష్వాకు మహారాజుకు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతనే ఈ మహానగరాన్ని నిర్మించాడు. అందుకే దీనికి విశాల నగరం అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పాలిస్తున్నాడు అని విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు. ఈ లోపల సుమతి కూడా విశ్వామిత్రాదుల రాక తెలిసి బంధు, మంత్రి, పురోహితులు మొదలైన వారితో ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సుమతికి పరిచయం చేశాడు. వారందరూ ఆ రాత్రికి సుమతి అతిథులుగా ఉండి తెల్లవారగానే మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. వారు మిథిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపోవడానికి కారణమేమిటని రాముడు అడిగాడు. నాయన, ఒకప్పుడు ఈ ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో కూడా సాటిలేని తపస్సు చేశాడు. ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు గౌతముడు స్నానానికని నదికి వెళ్లిన సమయంలో మునివేషం ధరించి అహల్య వద్దకు వచ్చాడు. అహల్య అతని కోరిక తీర్చి పంపివేసింది. ఇంద్రుడికి గౌతముడు తడిబట్టలతో ఎదురై జరిగినది తెలుసుకొని ఇంద్రుడికి శాపం ఇచ్చి ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు. ఆ శాప ఫలితంగా ఆమె గాలి తప్ప మరొక ఆహారం లేక ఎవరికీ కనబడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది. నిన్ను చూడగానే ఆమెకు శాప విమోచనం కలిగేలాగును గౌతముడు అనుగ్రహించాడు గనక మనం ఈ ఆశ్రమం ప్రవేశించి అహల్య అందరికీ తిరిగి కనపడేలాగా చేద్దాం అన్నాడు విశ్వామిత్రుడు. వారి లోపలికి వెళ్లేసరికి రాముడి కాళ్లకు సూర్యకాంతితో వెలిగిపోతూ మోహినీ దేవతను బోలిన అందంగల అహల్య కనిపించింది. ఆమె రాముణ్ణి చూడగానే ఆమెను మిగిలిన వారు కూడా చూడగలిగారు. రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్ళు తాకి నమస్కరించారు. తన భర్త చెప్పిన మాటలకు జ్ఞాపకం తెచ్చుకొని అహల్య రామలక్ష్మణుల కాళ్ళు తాకి వారికి అర్ఘ్యం పాద్యాలిచ్చింది. ఆ సమయానికి గౌతముడు కూడా తిరిగి వచ్చాడు. విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలా నగరం ప్రవేశించాడు.